గత 20 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తూ గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు అనేక బీసీ ఉద్యమాలు చేసిన జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి బీసీ ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గూడూరి వెంకటేశ్వరరావు. నమస్కారం. అంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు గారు కూడా అదే వాటలో అంటే ఒకేసారి అన్ని కార్పొరేషన్లు ఇవ్వకపోయినా క్రమక్రమంగా ఆయన కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి బడ్జెట్ కూడా రాబోతుంది. మరి బడ్జెట్లో మరి బీసీలు కేటాయింపులు లేవంటారా? బీసీ సంక్షేమానికి బడ్జెట్ కేటాయిస్తారు కానీ బడ్జెట్ ఖర్చు చూపించరు. బడ్జెట్ కేటాయిస్తారు, ఆ బడ్జెట్ బీసీలు కేటాయించరు. ఎలా చేస్తారంటే బీసీలకి ఎలా కాలనీ ఇచ్చారనుకోండి, ఈ బడ్జెట్లోనే ఆ కాలనీ బీసీ కాలనీలో రోడ్డు పోసారనుకోండి, ఈ బడ్జెట్లోనే ఆ రోడ్డు అంటే మిగతా వర్ణానికి బీసీలకు ఉన్న వ్యత్యాసం ప్రభుత్వాలు చూపించేది. అది కరెక్టేనంటారా? బీసీలకు ఒక బడ్జెట్ నుండి కేటాయిస్తే ఇప్పుడు సంక్షేమ పథకాలని చెప్పి ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹1,00,000 సబ్సిడీతో ₹2,00,000 ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ప్రవేశపెడతారు. బ్యాంక్ వాడు ₹1,00,000 ఇస్తాడు, ₹1,00,000 సబ్సిడీ కింద ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇలాంటి అప్లికేషన్ పెట్టుకోమంటే ఒక మున్సిపాలిటీలో కానీ మండలంలో కానీ 1000 అప్లికేషన్ వస్తాయి. అక్కడ 6 ఇస్తారు. 1000 మందిలో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు అందరికీ ఇవ్వమనండి, ఇవ్వగలుగుతారా? ఇవ్వట్లేదు కదా. అంటే వాళ్ళు అర్హతలు లేరు. అర్హత ఉంది, అర్హత ఉన్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు. అలాగే ఎంతకాలం మోసపూరితం చేయటం, ప్రభుత్వాలు పెట్టడం ఎందుకు, ఆ యొక్క స్కీమే పెట్టకూడదు. పెట్టినప్పుడు ఎంతమంది అప్లికేషన్ పెడితే అంతమందికి వాడికి అన్ని రకాల అర్హత ఉంటే ఇవ్వాలి. అర్హత ఎక్కడ చూపిస్తారు? బ్యాంక్ని టైట్ చేసేస్తారు. బ్యాంక్ మేనేజర్ నువ్వు ₹2,00,000 సరిపడగా షూరిటీ పట్టుకురా అంటాడు. ₹2,00,000 షూరిటీ తీసుకురావాలి అనుకుంటే వాడి దగ్గర గవర్నమెంట్ లెక్క ప్రకారం అధికారంగా 2,00,000 ఖరీదు చేసే వాల్యుబుల్ సైటో వాల్యుబుల్ వర్షం ఉంటే దానికి సాక్ష్యం పెడితే ఇస్తారు. అలాంటప్పుడు ఈ పథకం ఎందుకు? అంత పెట్టుకోగలిగిన నిరుపేదనే పైకి తీసుకురావాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి డిఫరెన్స్ మార్చాలి. దాన్ని షూరిటీ లేనటువంటిది ఉన్నాయి. షూరిటీ లేనివి ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 షూరిటీ లేకుండా కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు ఉన్నాయి. అవి పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వస్తాయి, కానీ ఆమ్ పబ్లిక్ మాత్రం అవి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ముద్రా యోజన అనే పథకాలు ఉన్నాయి చెప్తారండి. వీడు కాగితాలు అన్ని ఫిలప్ చేయడానికి బలహీన వర్గాల వాడికి మొత్తం కాళ్ళు అరిగిపోతాయి. అంటే లోన్ కోసం తిరగడమే కానీ ఫుల్ఫిల్ చేయలేడు. అంటే బీసీ కార్పొరేషన్ ఇస్తున్న నిధులు కూడా పూర్తి స్థాయిలో బీసీలు వినియోగించుకోలేకపోతున్నారు. అంటే నేను చేస్తాను. దీనికి ఇంకో విషయం చెప్తాను మీకు. నాబార్డ్ అనే సంస్థ ఉంది కేంద్రంలో. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలకి ఈ ఒక స్కీమ్ని స్టార్ట్ చేస్తుంది ప్రభుత్వం. స్కీమ్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ₹200 కోట్ల సబ్సిడీకి ఆంధ్రప్రదేశ్ పంపిస్తారు. పంపించినప్పుడు ఈ 200 కోట్ల రూపాయలు సుమారు ఒక 2,000 మందికి సరిపోయేంత డబ్బు పంపించారు. ఈ 2,000 మందికి ఈ స్కీమ్స్ వీళ్ళు శాంక్షన్ చేస్తారు కదా. ఈ శాంక్షన్ చేసినప్పుడు ఒక కాగితం లేదు, ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదంటే దాంట్లో ₹50 కోట్ల మాత్రమే ఖర్చు అవుతాయి. ఈ మిగిలినటువంటి 150 కోట్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. యూటిలైజ్ చేసుకోవాలి. ఆ 200 కోట్లు సరిపోవట్లేదని చెప్పి పంచితే నెక్స్ట్ 400 కోట్లు ఇస్తాడు. పంచితే మళ్ళీ 1000 కోట్లు ఇస్తాడు. ఎవరు కదా ఇక్కడ అంటే శాంక్షన్ చేసే అమౌంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే నెక్స్ట్ టైం ఇంకా పెరుగుతారు. అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఎందుకు అంటే ఐడెంటిఫై చేయట్లేదు. గట్టిగా అన్ని బాగున్నవాడు వాడు వేరే పార్టీ వాడు అయి ఉంటాడు. వాడికి అంటే రాజకీయ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా బీసీకి అన్యాయం జరుగుతూ ఉంది. దానికే ఎప్పుడైనా సరే ప్రభుత్వం సలహాదారులుగా తీసుకోవాలనుకున్నప్పుడు బీసీ నుంచి ఒక సలహాదారు తీసుకోవాలి, అలాగే ఓసీ నుంచి ఒక సలహా తీసుకోవాలి, ఎస్సీ నుంచి అలాంటి సలహాదారులు పెట్టుకుని మీకు ఏం చేస్తే బాగుంటుందని చెప్తే అప్పుడు వీళ్ళు డెవలప్ అవుతారు. ఇలాంటి లోపాలను ఈ లోపాలను సవరించి ఇస్తే ఆ స్కీమ్స్ ద్వారా కుటీర పరిశ్రమలు పెట్టినట్టయితే ఇతర దేశాలన్నీ కుటీర పరిశ్రమల మీద డెవలప్ అయింది. జపాన్లో పొద్దునే వచ్చి వీటిని సరుకులు ఇస్తాడు, అక్కడ సాయంత్రానికి 10 రేడియోలు బిగించేసేస్తే ఇస్తాడు, 10 రేడియోలకు డబ్బులు ఇచ్చేస్తాడు. వీడికి అక్కడ కూర్చుని అల్లటమే తయారు చేయటమే. ఆ విధంగా చెయ్యాలని సంకల్పం కానీ
వారి యొక్క ధైర్యంగా కానీ గవర్నమెంట్ ముందుకు వస్తే బలహీన వర్గాలకి మేలు జరుగుతుంది. అలా కాకుండా నాయ బ్రాహ్మణులకి 1000 రూపాయలు 10,000 వేస్తాం అంటారు. ఓసారి వేస్తారు, ఒకసారి వేయరు. నాయ బ్రాహ్మణులు 10,000 వేసి దేనికి వేశారు? నువ్వు షాపును డెవలప్ చేయమని చెప్పాలి, నువ్వు ఇదివరకట్లా కాకుండా ఉండాలని చెప్పాలి. అది బలహీన వర్గాలకి స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా చేయించాలి. స్కిల్ డెవలప్మెంట్ చేయడం కాదు. ఇక్కడ వచ్చినట్టు ప్రాబ్లం ఏమైందంటే, ఇది మీడియా పరంగా నేను ఒకసారి ఒక విషయం మాట్లాడతానండి. బీసీల నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎన్నికైన వాళ్ళు కానీ, ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళు కానీ, మంత్రులు అయిన వాళ్ళు కానీ, దీంట్లో 90% వ్యక్తులు ఆ రాజకీయ సౌలభ్యం కోసం ఆ రాజకీయ నాయకుడు అండదండలతోటి పదవులు పొందుతున్నామనే ఆలోచనతోటి బీసీ కార్డు మీదే మ్యాండేట్ తెచ్చుకుంటాడు. కానీ నెక్కిన నాటి నుంచి మళ్ళీ ఓసీతో సమానంగా అయిపోతాడు. ఈ బీసీలకి అది ఆరాకొర ఉన్నారు, అక్కడక్కడ అసలు లేరని నేను చెప్పను, కొంతమంది ఉన్నారు. నేను బీసీ ఓటుతో నేను వచ్చాను, ఈ బీసీల వాళ్ళే నాకు సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఈ బీసీలకు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు కొంతమంది చెయ్యాలని తపంతో ఉన్నారు. 90% పీపుల్ ఇక్కడ బీసీలు ఎవరైతే వెళ్తున్నారో రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారో ఈ ప్రజలను పట్టించుకోవట్లేదు. అటువంటి వాళ్ళని ప్రజలు గ్రహించి ఎప్పుడైతే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి బీసీల పక్షాన మాట్లాడకుండా, అసెంబ్లీలో ఏనాడు బీసీలు గడమిప్పకుండా బీసీలు మేలు జరిగే విధంగా లేడారు, అటువంటి వ్యక్తుల్ని బీసీ ప్రజలు ఓడించాలని చెప్పి నేను మీడియా పరంగా కోరుతాను. మీరు ప్రజాప్రతినిధులు అంటారు కదా, అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ ముందు బీసీలకు మేనిఫెస్టోలో కులాల వారీగా కూడా కొన్ని వాళ్ళు హామీలు ఇస్తారు. మరి హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజకీయ పార్టీలని మరి బీసీలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, కాపులను బీసీల్లో పెడతాం, ఏమండి, మత్స్యకారులు ఎస్టీల్లో పెడతాం, అలాగే రజకులు ఎస్టీల్లో పెడతాం అని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చారే కానీ ఒక మంజునాథన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన హడావుడిగా తిప్పుతూ డైరెక్ట్గా మంజునాథన్ దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రిపోర్ట్ సబ్మిట్ చేయకుండానే ఈ మంజునాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఇవ్వకుండా వాళ్ళ యొక్క నెంబర్తో ఇచ్చినటువంటి ఇది పంపించేస్తారు. అలాగా ఎస్టీలో పెడతాం మత్స్యకారులు అన్నారు. అసలు వాళ్ళు మత్స్యకారులు వైజాగ్లో ఒక ధర్నా కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తారు. అలాగే రజకులు విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టి మాకు కులపరంగా దూషిస్తే మాకు అవకాశం ఇలా రావట్లేదు, మేము కూలీ నాలీ చేసి పోతున్నాం అంటే, గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను అన్నారు. అలాగే మిమ్మల్ని ఎవరైనా కులం పేరు ద్వేషించినట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా అట్రాసిటీ యాక్ట్ ఉంటుంది అని చెప్పారు. ఓ జీవో ఇచ్చారు. ఏమైంది? అవి రెండు చెల్లుబాటు ఏరియా. ఇప్పుడు కూడా రక్షణ చట్టం ఇంకా పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలుగా అధికారంలోకి వస్తున్నారు కూడా రక్షణ చట్టం అవ్వచ్చు మీరు చెప్పినట్టుగా అమలు కాలేదు. అసలు రక్షణ చట్టం 2 సంవత్సరాలు అయిపోయింది. రక్షణ చట్టం పెట్టాలి. రక్షణ చట్టం పెట్టాలి గట్టిగా ఆన్లైన్లో అడుగుతా ఉంటుంటే ముసాయిదా బిల్లు వచ్చిందని చెప్పి మన పేపర్లో ప్రకటన చేశారు. అది ముసాయిదా బిల్లు వస్తుందా? ఇది ఆ ముసాయిదా బిల్లులోనే నేను పేపర్ని చదివాను. దాంట్లో ఏమని రాస్తుంది, కనీసం ఆర్డినెన్స్ ద్వారా అయినా సరే అది ఇస్తారని. ఆర్డినెన్స్ ద్వారా ఇస్తే నేను ఆయన కోర్టుకి వెళ్తాడు, కొట్టేస్తాడు. అలా కాదు, మీకు నిజాయితీగా అట్రాసిటీ యాక్ట్ కావాలి, ఏంటి మాకు రక్షణ చట్టం కావాలి అని మేము గత 40 సంవత్సరాలుగా మేము అడుగుతున్నాం. మీకు ఇవ్వాలని ఒక ఆలోచన ఉంటే కనుక, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కనుక మీరు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడం. అంటే మీకు యాక్చువల్గా బీసీలపై అంత సామాజిక వివక్షత ఉంటుందంటారా? ఉంటుందా? ఉండే చోట ఉంటుంది, లేని చోట లేదు. ఉండే చోట అయితే ఖచ్చితంగా ఉంది. చూసాం కదా, చాలా చాలా సంఘటనలు మనం చూస్తాము. ఏంటి అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉంటాయి. వివక్షత ఉంది, లేకపోవడం ఏంటి? ఇవాళ కూడా కులపరమైనటువంటి వివక్షత జరుగుతూ ఉంది. గౌరవం లేదు. అనేక ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రాణాలు పోయినప్పుడు కూడా సంఘటనలు చాలా చెప్పగలుగుతాను నేను. మరి దానికి అది అట్రాసిటీ యాక్ట్ ఉన్నట్టయితే అలాంటి దుర్భాషలు ఆడరు. దానివల్ల బీసీ రక్షణ పొందుతారు. ఇప్పుడు ఒక కాపులు కుర్రాడు ఒక బీసీ అమ్మాయిని, సచివాలయంలో ఎంప్లాయీ అమ్మాయి,
ఆ అమ్మాయి ఎంప్లాయ్ అయితే నేను ప్రేమించాను అంటే ఆ అమ్మాయి తిరస్కరించింది. అతను సచివాలయానికి వెళ్ళి ఆ అమ్మాయి జుట్టట్టుకుని పెద్దగా లాక్కొచ్చి కొడితే రక్తం వచ్చింది ఆ అమ్మాయికి. ఆ ఎంప్లాయీస్ అందరూ కలిసి కేసు పెట్టారు. ఏమంటే మరి ఆ కేసుకి కనీసం 6 మాసాలు బెయిల్ రాకూడదు. ఆ స్టేషన్ వేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చాడు అమ్మాయికి. స్టేషన్ బెయిల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు స్టేషన్ బెయిల్ చెప్పండి? అసలు అదే అట్రాసిటీ, అదే ఒక ఎస్సీ లేడీని ఎవరైనా అలా చేస్తే అది స్టేషన్ బెయిల్ ఇస్తారా? అది ఒక నేషనల్ ఇష్యూ కింద అయిపోద్ది. అంటే బలహీన వర్గాల పిల్ల కనుక అంత బలహీనంగా చూస్తూ ఏంటి ఆ ఎస్ఐ కూడా అదే సామాజిక వర్గం చెందినవాడు కనుక వెంటనే అతనికి బెయిల్ ఇచ్చాడు. ఆ బెయిల్ ఇస్తే వాడికి ఎలా ఉంటుందండి? నన్ను ఏం చేశారు మీరు? కోర్టులోకి వెళ్ళిన తర్వాత అందరూ సామాన్యులే, ఇంకా బాధంలో నేను ఎలా కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఇంకా అవసరమైతే ఈ అమ్మాయి వెనక్కి తగ్గిపోద్ది. ఇక అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి చాలా అన్యాయం జరిగింది. ఇలాంటి వివక్షతలు జరుగుతున్నాయి కనుక సంఘటనలు ప్రతిరోజు జరగక్కల్లా ఎప్పుడో ఒకటిసారి జరిగి అంటే సంఘటనలన్నీ మనకి అంటే మీడియా ముఖం కానీ అంటే బయటికి తెలిసే అవకాశం ఉందా? జరగకుండా తెలియకుండా కూడా చాలా సంఘటనలు అవకాశం ఉంది. మీడియా పరంగా అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా ప్రజల్లో ఏం జరుగుతుందో పబ్లిక్ అవుతుంది. అంతకుముందు మీడియా సంస్థలన్నీ కూడా ఈ రాజకీయ పార్టీల ఆధిపత్యంలోనే ఉన్నాయి కనుక అన్నీ కూడా ఫోకస్ అయ్యాయి కాదు. ఇప్పుడు మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. వీటి పరంగా కొంత ఏదైనా జరిగితే వెంటనే అది పబ్లిసిటీ అవుతుంది కనుక ఆ వాళ్ళు కూడా పట్టించుకుంటారు. ఎంత పట్టించుకున్నప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు. న్యాయం జరిగే విధంగా ఉండాలంటే అట్రాసిటీ యాక్ట్ అనేది ఉండాలి, అది పెట్టాలి. బీసీ డిమాండ్ కూడా డిమాండ్లు చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారికి. ఈ రజకులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ రజక కమ్యూనిటీ చెందిన అందరూ ఆయన కూడా ఉండాలి అంటే కనుక వాళ్ళని 17 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు కనుక మన రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలంటే కేంద్ర ప్రభుత్వంలో బిల్ పెట్టాలి. 9th షెడ్యూల్లో తీసుకెళ్లి దాన్ని బిల్ పెట్టి పాస్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా ఆయన ఓట్ బ్యాంక్ కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాగే రక్షణ చట్టం పెడతానన్నారు, అది కూడా ఆయన పెట్టే అవకాశం ఉంది. ఆయనకి కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు కనుక ఈయనకి పరపతి ఉంది కనుక చేయించవచ్చు. ఈ రెండు చేయించకపోతే ఈ రెండు బీసీ సామాజిక వర్గం అలాగే రజక సామాజిక అన్నీ కూడా ఆయనకి స్థిరంగా ఆయన వెంట ఉండాలనే నమ్మకం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇచ్చిన మాట చేయకపోతే పూర్వం వేరండి. పూర్వం ఎన్ని మాయ మాటలు చెప్పినా ఏ మాటలు చెప్పినా ఏదో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పటికీ ఆ 1000 రూపాయలు తీసుకుని ఓటు వేసేసి గెలిపించేవారు. ఇప్పుడు అలా చేయదు ప్రజలు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీకు ఓటు వేస్తారనే మాట కల్లా. అందుగురించి మాకు ఇచ్చినటువంటి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారు. మేము అడిగామండి, ఆయనే చెప్పారు కొలువంతులు చేసుకునేటువంటి వాళ్ళకి 50 సంవత్సరాలకి శక్తి సందగిలుతుంది, వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి అన్నారు. ఇవ్వాలి ఖచ్చితంగా. పెన్షన్ ఇవ్వకపోయినా, ఎస్సీ జాబితాలో రజకులు చేర్చకపోయినా, రక్షణ చట్టం పెట్టకపోయినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరుగుతారనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అంటే బీసీలు చూస్తే అంటే జనాభాలో 50% ఉన్నారు బీసీలు. అసలు ఈ అగ్రవర్ణాల పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఓటేస్తున్నారు తప్ప అంటే బీసీలో స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని రాజ్యాధికారం ఎందుకు సాధించకూడదని. అంటే రాజకీయ పార్టీలు లేకేం లేదు, చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు రామచంద్ర యాదవ్ అని చెప్పి పొంగునూరు బీసీవై పార్టీ పెట్టారు. బీసీవై పార్టీ అంటే దాని పూర్తి ఫామ్ ఏంటంటే భారత చైతన్య యువజన పార్టీ. బీసీ పార్టీ అంటే పేరు అలవలసింది భారత చైతన్య, కానీ అధ్యక్షుడు మాత్రం బీసీ వాడు, ఆ పార్టీ ప్రెసిడెంట్ బీసీ వాడు పెట్టాడు కనుక ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఎలాగా? ఆ పార్టీకి మీ పార్టీకి అధ్యక్షుడు మారాడు, ఆయన అగ్రవర్ణం అధ్యక్షుడు, మీరు బ్యాక్వర్డ్ క్లాస్ అధ్యక్షుడు కనుక మన పార్టీ అధికారంలోకి రావాలి అంటే మేము సంఖ్యాపరంగా 60% ఉన్నట్టు బీసీలకి 60% సీట్లు బీసీలకి కేటాయిస్తా. అలానే బలహీన వర్గాలకి సంఖ్యాపరంగా అధికారంలోకి భాగస్వాములు ఇస్తూ అగ్రవర్ణం వారికి వారి సంఖ్య ప్రకారమే సీట్లు ఇస్తా, అంతేగాని అధికంగా కాదు అని చెప్పి సమర్థవంతంగా ముందుకు వస్తే ఖచ్చితంగా ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తారు. అంతే కదండి.
ఇప్పుడు అగ్రవర్ణాలు పార్టీ పెట్టుకుంటే అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారండి. అది కాపు సామాజిక వర్గం అంతా వెంట ఉంది. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు, కాపు సామాజిక వర్గం ఉంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి కమ సామాజిక వర్గం అంతా ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ మెజారిటీ ఉన్నారు. అదే విధంగా బీసీలు అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారు పక్కన ఉండాలి అంటే కనుక ఆయన అందరినీ కలుపుకుని ఆయన కూడా అనౌన్స్మెంట్ చేయాలి, ఇది బీసీల పార్టీ, బీసీలకి ఇంత పర్సెంటేజ్ ఇస్తాము అని చెబితే ఒక పర్యాయం కాకుండా రెండో పర్యాయం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి అధికారంలో రాలేకపోవచ్చు, బీసీలు ఆకట్టుకోలేకపోతున్నారు. బీసీలు ఒక కులం కాదు కదా, 139 కులాలు. ఈ కులాలన్నీ సమీకరించి దగ్గర రావాలంటే చాలా టైం పడుతుంది. అది కమ్మాలు, రెడ్లు లేదా కాపులు పెట్టుకున్నారు అనుకోండి, ఒకే కులంలో వాళ్ళకి కమ్మాలు అయితే ఫైనాన్షియల్ గా ఉన్నారు, రెడ్లు అయితే ఫైనాన్షియల్ గా ఉన్నారు, ఈ కాపులు అయితే కొద్దిగా 10% పీపుల్ ఉన్నారు కనుక తూర్పు కాపులు కలుపుకుని పొలిటికల్ గా వాళ్ళు రాజకీయ చైతన్యం వాయిపోతున్నారు. రాజకీయ చైతన్యం అంటే గతం నుంచి కూడా అండి, ఇప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు తెలుగుదేశం ఓడిపోయింది, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం ఓడిపోయింది. అంటే కాపులు సంఖ్య తూర్పు కాపులు కలిసి సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు పోటీ చేస్తారని కాపులు కలుపుకుంటే ఆ సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు డెవలప్మెంట్ ఉంటాయని ఒక ముద్ర పడింది. అయితే ఇప్పుడు రాజకీయంగా అన్ని కులాలు కూడా విడిపోయింది. ఇప్పుడు ప్రతి కులం కూడా వైసీపీకి వెళ్ళిపోతున్నారు, 50% టీడీపీకి వెళ్ళిపోతున్నారు. అలా కొంత ఒక చోట ఉంటుందని మనం చెప్పలేదు. అంటే అభిమానం ఉంది, బీసీ యొక్క ఉద్యమం చేసే అభిమానం అందరికీ ఉంది కనుక ఆ రామచంద్ర యాదవ్ కూడా ఆయన కూడా ఒకసారి ఏదైనా సక్సెస్ అవుతాడని నేను భావిస్తున్నాను. అంటే భవిష్యత్తులో అంటే బీసీల ఉద్యమం పట్ల అంటే బీసీల ప్రణాళిక, బీసీల డిమాండ్స్ ఏంటి? ఏ విధంగా అంటే బీసీ సంఘాలు కానీ ఒక జాతీయ బీసీ నాయకుడిగా అంటే మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు? అంటే మేమన్నది ఏంటంటే విద్య, ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ మేము ఎంత సంఖ్యలో జనం ఉన్నామో ఆ సంఖ్యలో మాకు బెనిఫిట్స్ పొందాలి. రాజకీయంగా పార్లమెంట్ ఒక బిల్ పెట్టాలనుకోండి, సపోజ్ భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ ఉందనుకోండి, భారతీయ జనతా పార్టీ ఆ బిల్ పాస్ చేస్తుంది మెజారిటీ ఉంటే. సపోజ్ బీసీకి సంబంధించి ఏదైనా బిల్ వచ్చింది అనుకోండి, మా సంఖ్యాపరంగా మా వ్యక్తులందరూ కూడా పార్లమెంట్ లో ఉంటే బిల్ ఈజీగా పాస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. అలా అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నా కొలవాడు అవడం ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా మన డిమాండ్ అవ్వాలంటే మన జనం ఎంతమంది ఉన్నారో అంతమంది చేతులు ఎత్తాలి, మేమెంతో మాకు చేతులు ఎత్తాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది. బ్రాహ్మణులు ఉన్నారు, రిజర్వేషన్ కావాలంటారు, మరి బ్రాహ్మణ్స్ వచ్చేటప్పటికి పాలించిన వాళ్ళందరూ చంద్రపోతారు బ్రాహ్మణ్సే, మరి వాళ్ళకి ఏం మంచి జరిగింది అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళలో యూనిటీ ఉందంట. అంటే బీసీలో కూడా ఆ విధంగా రావాలనుకుంటున్నారు. బీసీలో పార్టీలకు అతీతంగా యూనిటీ రావాలంటేనండి, ఇప్పుడు పితాన్ సత్యనారాయణ గారు ఉన్నాడు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, కొంతమంది ఆయన అనుకుంటారు, కొంత ఈయన అనుకుంటారు. నాయకుడు తరపు నుంచి కొంతమంది ఆయన న్యాయం చేశాడు, కొంతమంది ఈయన న్యాయం చేశాడు. ప్రతి కులంలో చూసుకున్నట్టయితే యూనిటీ వచ్చేసేయాలి అంటే తగ్గ స్థాయి కనిపించాలి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు 5 లక్షల మంది వచ్చారు తిరుపతిలో, కానీ ఆయనకి సీట్లు రాలేదు. తిరుపతిలో గెలిచారు. అంటే అది ఒక మూమెంట్ అనేది వచ్చిన తర్వాత గాలి ఎదురు గాలి లేకపోతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా రాజకీయ అవసరాలు ఉన్నాయి కనుక ఆయన సక్సెస్ అయ్యారు. చిరంజీవి గారు పెట్టినప్పుడు తెలుగుదేశం బలంగా ఉంది, అటు కాంగ్రెస్ బలంగా ఉంది, పెట్టారు కనుక సక్సెస్ అవ్వలేదు. టైం రావాలి. రామచంద్ర యాదవ్ గారు సక్సెస్ అవుతాడని అనుకుంటే టైం పడుతుంది. వెంకటేశ్వర గారు అంటే బీసీ సెన్సస్ అంటే బీసీ కులగణన ఏదైతే ఉందో అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్నీ ఎందుకు జరగట్లేదు? అంటే బీహార్లో చూస్తే బీసీ కులగణన చేశారు. బీహార్లో దాదాపు 60 నుండి 65% వరకు బీసీలు ఉన్నాయని ఆనాటి ప్రభుత్వం అంటే నితీష్ కుమార్ గారు ప్రభుత్వం అనేది లెక్కలు తేల్చింది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు లేదా జాతీయ స్థాయిలో ఎందుకు బీసీ కులగణన అనేది చేపట్టడం లేదు? అంటే దీనికి ఏదైనా రాజకీయ కారణం ఏదైనా ఉందా? కులగణన అనేది దేశవ్యాప్తంగా కూడా చాలా అవసరమైనటువంటి విషయం. ఎప్పుడో బ్రిటిష్ వారు చేసినటువంటి 1931లో కులగణన వాళ్ళు సెన్సస్ తీసినప్పుడు కులాల వారీగా గణన చేయటం, ఆ తరువాత ఇంతవరకు కూడా మరి 100 సంవత్సరాలు పూర్తయింది.
ఇప్పటివరకు కూడా తిరిగి కులగణన చేయకపోవడం వల్ల వెనుకబడిన వర్గాలు చాలా నష్టపోతా ఉన్నాయి. ఎలా అంటే 1990లో మరి విపి సింగ్ గారు రిజర్వేషన్స్ కల్పిస్తూ మరి పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, వీళ్ళకి రిజర్వేషన్ ఏ శాతాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఈ రిజర్వేషన్ శాతం ఇవ్వాలంటే క్యాస్ట్ సెన్సస్ మీ దగ్గర ఉందా? అసలు ఎంత సంఖ్యాపరంగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అని ప్రశ్నించినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి సమాధానం లేదు. తిరిగి వీళ్ళ కులగణన చేపడతామని చెప్తే ఆనాటి సుప్రీంకోర్టు యొక్క తీర్పు 27% రిజర్వేషన్స్ ఇస్తూ మనకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్స్ కల్పిస్తూ ముందుకు వచ్చినప్పుడు తిరిగి సుప్రీంకోర్టుని కొంతమంది అగ్రవర్ణ నాయకులు అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు తిరిగి కులగణన చేయకపోవడం వలన వాళ్ళకి సెన్సస్ తెలియట్లేదు, సెన్సస్ తెలియక వీళ్ళకి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి న్యాయశాఖ మినిస్టర్ అయినటువంటి వీరప్ప మొయిలీ గారిని సుప్రీంకోర్టు బోన్లో నిలబెట్టి, మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా? బలహీన వర్గాలకి చాలా నష్టం జరుగుతూ ఉంది కదా, క్యాస్ట్ సెన్సస్ తీయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్పడం 2011లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం కులగణన చేయడానికి ముందుకు వచ్చింది. కానీ మాటల వరకే పరిమితమైంది. తర్వాత వారి ప్రభుత్వం 2014లో కోల్పోయిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కులగణన గురించి ప్రస్తావన తీసుకురాలేదు. బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు 2018లో ఆనాటి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు 2018లో చేస్తామని ఒక పత్రికా ప్రకటన చేయడం జరిగింది. మళ్ళీ ఆయన కూడా ఏమాత్రం కూడా దీని మీద పట్టించుకోలేదు, మాటల వరకే పరిమితమైంది. మరి ఇప్పుడు 2025లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని చెప్పి. ఆ కులగణన అనేది శాస్త్రీయంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా హౌస్ హోల్డ్ సర్వే కింద ఏదో ఏర్పాటు చేసి ఇంటి పేర్లు పెట్టి ఏదో వాళ్ళు 4 గోడల మధ్యలో కూర్చొని చేస్తే అది అయ్యేది కాదు. నితీష్ కుమార్ గారు బీహార్లో ఏ విధంగా అయితే అక్కడ సర్వే చేపట్టారో అక్కడ 63% ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా చేసినట్టయితే ఇవాళ 70% బీసీ ప్రజలు ఉన్నారన్నది లెక్కల ప్రకారం బయటకు వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మరి సంఖ్యాపరంగా వీళ్ళు డెవలప్ అయినట్టు రిజర్వేషన్ శాతం పెంచమని అడుగుతారు, దానికి సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల వారు ఆ రకంగా ఆలోచిస్తున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా వినతి ఇదే, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో కులగణన చేపట్టి మా సంఖ్య ఏంటో తెలియపరచండి, మా రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అని చెప్పి మేము పెద్ద ఎత్తున ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీరు సుదీర్ఘకాలంగా బీసీల చైతన్యం గురించి కానీ బీసీల అభివృద్ధి కానీ ఢిల్లీ స్థాయిలో కూడా పోరాడుతున్నారు. అంటే బీసీ సామాన్య ప్రజలకు అసలు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బీసీ సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే ప్రభుత్వం రాజ్యాంగపరంగా మనకి ఏ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగపరంగా మనం ఏ రకంగా మాట్లాడాలి, రాజ్యాంగపరంగా మనం ఏం సాధించాలి, సోషల్ జస్టిస్ ఎలా జరుగుతూ ఉంది, ఇవన్నిటి మీద ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఇవాళ పరిపాలిస్తున్నటువంటి ప్రభువులు ఎంత సంఖ్యాపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తారు. మన వాళ్ళు ఎందుకు పరిపాలన చేయట్లేదు? మన వాళ్ళు మన పరిపాలన, మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలంటే ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక ప్రజలు ఎవరున్నారో వాళ్ళకే అధికారం వస్తుంది. ఇవన్నీ జరగకపోవడానికి సగటి బీసీ దీనికి కారకుడిగా ప్రజలందరూ భావిస్తున్నారు. బీసీ ప్రజలందరూ కూడా యునైటెడ్గా ఉండాలి, బీసీ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి, బీసీ ప్రజలందరూ కూడా ఎవరికైనా ఎక్కడైనా కష్టం వచ్చినా నేనున్నానని విధానంగా ఒక ప్రధానమంత్రి దగ్గరికైనా, ఒక ముఖ్యమంత్రి దగ్గరికైనా, మంత్రి దగ్గరికైనా, ఎమ్మెల్యే దగ్గరికైనా బీసీల సమస్యలు వచ్చినప్పుడు మీరు వాళ్ళు నిలదీసి అడగండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలా కాకుండా పక్కవాడికి ఏదో జరుగుతుందని ఆగినప్పుడు ఖచ్చితంగా నీ ఇంటి మీదకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పక్కవాడు కూడా అలాగే ఆలోచన చేస్తాడు. అలాంటి ఆలోచనలు విడనాడి బీసీలందరూ కూడా ఇప్పుడు చూడండి, ఎస్సీ సోదరులు అంటే ఒక భయం ఉంది, ముస్లిమ్స్ అంటే ఒక భయం ఉంది, వీళ్ళు ఓటు బ్యాంక్గా ఒకటిగా ఉంటారు, అవసరమైతే వీళ్ళు ఓట్లన్నీ ఒకచోట పడతాయి, అలా భయం ఉంది. అలాంటి భయం బీసీల తరపు నుంచి కూడా కలిగించేటట్టు మన బీసీ ప్రజలందరూ కూడా రావాలని నేను ఆశిస్తా ఉన్నాను. అదే మనకి భవిష్యత్తు బాట అవుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో ఉండేటువంటి సబ్సిడీ బడ్జెట్ ఎంత వస్తుందో ఆ బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టలేక వెనక్కి పంపిస్తూ ఉన్నారు. దానివల్ల బీసీలు చాలా నష్టపోతూ ఉన్నారు. నాబార్డు నుంచి గతంలో సంవత్సరానికి 200 కోట్లు 500 కోట్లు వస్తే ఇక్కడ సంక్షేమ పథకాలు బ్యాంక్ గ్యారెంటీ అని ఆ గ్యారెంటీ అని మీరు ఇవ్వలేక ఆ సబ్సిడీ వెనక్కి పోతూ వచ్చింది. ఇది రాష్ట్రంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి ప్రభువుల యొక్క పరిపాలకుల యొక్క లోపం. అలాంటివి జరగకుండా ప్రతి వాడికి కూడా కుటీర పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి మీరు చేయూతనివ్వండి. అలాగే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి చేయూతనివ్వండి. అలాగే చిన్న చిన్న రోడ్డు పక్కనే చిన్న కూరగాయల కొట్లు కానీ చెరుకు రసం పెట్టుకుని ఇలాంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించేయండి. అలాగే పేద ప్రజలను బడికి తీసుకొస్తే శాశ్వతంగా మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి పాలకులకి నేను తెలియజేస్తా ఉన్నాను. అలా కాకుండా ఏదో ఒక పథకాన్ని ఇస్తున్నానని పేపర్ హెడ్లైన్స్లో టీవీ హెడ్లైన్స్లో చెప్పడం, తీరా చూస్తే 1000 అప్లికేషన్లు వస్తే 10 మందికి కూడా ఇవ్వట్లేదు. అలాంటి కార్యక్రమం మానుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, స్థానిక సంస్థ రిజర్వేషన్ పెంపొందించాలి. ఎస్పెషల్లీ కనీసం 20 సంవత్సరాలు బట్టి నడుస్తూ ఉంది. రజకులు ఎస్సీ జాబితాలో పెడతానని సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు అవకాశం ఉంది, ఖచ్చితంగా తీర్చండి. బీసీలో ఉన్నటువంటి రజకులు ఎస్సీ జాబితాలోకి వెళ్తే వాళ్ళు 18వ రాష్ట్రంగా మన రాష్ట్రం నమోదవుతుంది. ఆ కీర్తి కూడా మీకే ఉండిపోతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతాను. ధన్యవాదాలు గూడూరు వెంకటేశ్వర గారు, మీ విలువైన సమయాన్ని బీసీ సమాచారం కేటాయించినందుకు. మరి బీసీని ఈ విధంగా చైతన్యపరుస్తూ మీరు ఉద్యమాన్ని కొనసాగించాలని బీసీ సమాచారం తరపున కోరుకుంటున్నాను. నమస్తే.